హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు శుక్రవారం శుభోదయం, ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ కూడా. మనమందరం ఆశించినట్టుగానే గత వారం రోజుల నుంచి మనం అనుకుంటున్నాం. బట్ 3 days బ్యాక్ మనకి క్రిస్ గారు ఎప్పుడైతే కొత్త పాపప్ మీకోసం సిద్ధంగా ఉంది, మీరు కొంచెం పే అటెన్షన్లో ఉండండి, మీ ఓఎస్ దగ్గర మీరు కొద్దిగా చూస్తూ ఉండండి అని చెప్పారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగానే మనకు వితిన్ 48 hours లోపు మనకు ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 4:38 రావడం జరిగింది. అది కూడా మనం ఒక కొత్త ఇదైతే విన్నాం, కొత్తదనాన్ని అయితే చూసాం మనం పాపప్లో. ఓన్యూస్ 1 అని ఉందన్నమాట. ఓన్యూస్ అంటే మనదే ఒక పర్సనల్ ఛానల్, మన కంపెనీ వాళ్ళదే పర్సనల్ ఛానల్. నాకు తెలిసి అది పెద్ద ఛానల్ అయి ఉంటుంది ఓన్యూస్ అనేది, రైట్? కాబట్టి ఇక్కడ జూలై 4వ తేదీ 2025 4:38 వచ్చినటువంటి పాపప్ సారాంశం యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ని మనం ఖచ్చితంగా ఆడియో ద్వారా మనం విని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ ఆడియో చేయడం జరుగుతుంది. కొత్తదనం యొక్క స్పార్క్. ఆ స్పార్క్ అంటే ఆ రవ్వలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. మనం ఇక్కడ యుఎస్ఏలో మన జూలై 4వ స్వాతంత్ర దినోత్సవం యొక్క అర్థం గురించి ఆలోచిస్తున్నప్పుడు, అంటే అమెరికా దేశానికి స్వాతంత్ర దినోత్సవం వచ్చినటువంటి ఆ పరిస్థితుల్ని తలుచుకుంటే, దాని గురించి ఆలోచిస్తే, ధైర్యవంతులైన దార్శనికులు అన్యాయాన్ని ఎదిరించి కొత్త ఆరంభం యొక్క జ్వాలను వెలిగించిన సమయం. ఆ స్పార్క్ ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చే స్పార్క్ ఎలా ఉంటుందంటే, ఎంతో సాన పెడితే తప్పించి అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇనుప ముక్కను తీసుకొని మనం దాన్ని బాగా హీట్ చేస్తే, అది బాగా కాలిన తర్వాత అది ఒక ఎలా మనం ఎలా కావాల్సి వస్తే అలాగా మనం దాన్ని చేసుకోవచ్చు, ఆకారంలో చేసుకోవచ్చు అనమాట. అలాగా ఇక్కడ కూడా వాళ్ళు యుఎస్ఏ స్వాతంత్రం కోసం అటువంటి దార్శనికులు ఎంతోమంది ముందు నిలబడి చేసినటువంటి నాయకులు ఎంతోమంది కష్టపడి అన్యాయాన్ని ఎదిరించి ఒక కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టి ఆ యొక్క జ్వాలను వెలిగించిన సమయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి యాష్ గారు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అంటే దాని వెనకాల ఎంత చరిత్ర ఉంటుందని. ఇప్పుడు మన భారతదేశం గురించి తీసుకుంటే, భారతదేశంకి కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు వాళ్ళు త్యాగం చేసినట్టయితే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. అప్పటికప్పటికే ఒక్కసారిగా ఈరోజు మాకు స్వాతంత్రం కావాలి అంటే, స్వాతంత్రం మనకి ఎక్కడ రాలేదు. కొన్ని వేల సంవత్సరాలు పోరాడారు మనలో అయితే, దాదాపుగా 1000 సంవత్సరాలు, రైట్? కాబట్టి మొఘల్ ఎంపైర్స్తో 800 years దాకా వాళ్ళు పరిపాలించారు. ఒక 200 to 250 years దాకా బ్రిటిషర్స్ పరిపాలించారు మన దేశాన్ని. వాటి నుంచి మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి అలాగా ఆ మధ్యలో కొన్ని లక్షల మంది నేల రాలిపోయారు. వాళ్ళ రక్తం త్యాగం చేయడంతోనే ఈరోజు సంతోషంగా మనం ఇండియా ఇండిపెండెన్స్ చేసుకుంటున్నాం, అక్కడ యుఎస్ఏ ఇండిపెండెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాగా ఆ సమయం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ కొత్తదనం అనేది ఎంత వేడితో మంచి రవ్వలతో అంటే మెరుపులతో వచ్చినటువంటిదో మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి అన్నారు. ఈ విషయం మనకు బాగా గుర్తు చేశారు. గొప్ప మరియు అద్భుతమైన విషయాలు తరచుగా కష్టమైన సవాళ్ల నుండి ఉత్పన్నమవుతాయని మనందరికీ గుర్తుకు తెచ్చుకుందాం. అర్థమైందండి? గొప్ప మరియు అద్భుతమైన విషయాలు తరచుగా కష్టమైన సవాళ్ల నుండి. అంటే ఎంత రిస్క్ ఉంటుందంటే, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంతా కూడా ఆయన ఫేస్ చేస్తూ, ఫౌండర్స్కి ఇలా ఉంటే బాగుంటుంది, ప్రజలకి రాబోయే ప్రజలు కూడా ఈ విధంగా సౌకర్యవంతంగా చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు దానికోసం వెనకల నుంచి కష్టపడుతున్నటువంటి ఆ కష్టం చిన్న విషయం అయితే కాదు. కాబట్టి అద్భుతమైన విషయాలు తరచుగా కష్టమైన సవాళ్ల నుండి ఉత్పన్నమవుతాయని మనందరికీ గుర్తుకు తెచ్చుకుందాం. ఆ కష్టం నుంచినే మనకి సుఖం అనేది పుడుతుందన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు కష్టం రోజులు వచ్చాయంటే నెక్స్ట్ మనకి గుడ్ డేస్ వస్తున్నాయి అర్థం. గుడ్ డేస్ ఉన్నాయంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాడ్ డేస్ వస్తాయని అర్థం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అది జీవితంలో ఒకటి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. గుడ్ అండ్ బ్యాడ్ రెండు కంపల్సరీ ఉంటాయి. పగులు రాత్రి ఎలా ఉంటుందో అలా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కూడా. కానీ ఇక్కడ మనకు ఒక విషయం ఏం చెప్పారంటే, ఒక్కసారి వన్స్ మనకి స్టార్ట్ అయిందంటే ఇది అన్లిమిటెడ్గా, స్కై ఈజ్ అన్లిమిటెడ్. అలాగా మనం కూడా, మన సిస్టమ్ కూడా అన్లిమిటెడ్. కాబట్టి అంతం లేనిదిగా మన సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందుకెళ్తుంది. దానికంటూ కొన్ని వందల సంవత్సరాలు దానికి స్పాన్ ఆఫ్ లైఫ్ కూడా యాష్ గారు ఎప్పుడో మనకు చెప్పారు. కాబట్టి అటువంటి విషయాలు మన సామాన్యుడు కూడా, సగటు మనిషి కూడా వచ్చి లోపలికి మన సిస్టంలోకి ఎంటర్ అయితే ఆర్థికోన్నతిని పొంది అతను సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవించగలడు అనే ఒక కాన్సెప్ట్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. చూడండి, అద్భుతం. కాబట్టి దీంట్లో చాలా కష్టమైనటువంటి సవాళ్లు ఉంటాయి. వాటన్నింటి మేము ఎదుర్కొని ఇప్పటికే అన్ని కూడా పూర్తి చేశాము, మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మేము అదే స్ఫూర్తితో ఉన్నాం. మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నది అదే స్ఫూర్తితో ఉంది. కొత్త మరియు ఉత్తేజకరమైన ఏదో పనిలో ఉంది.
కొత్తది, న్యూ, ఎవరు చూడలేనటువంటిది, ఉత్తేజకరమైనటువంటిది, అంటే హాట్ గా ఉంటుందన్నమాట. అంటే ఒక కొత్తదనాన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉండబోతోందని చెప్పేశారు. అదే పనిలో మేము ఉన్నామని చెప్పి అన్నారు. పూర్తి వివరాలను ఇంకా పంచుకోలేము, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మేము ఏమైతే సక్సెస్ చేశామో అన్ని విషయాలు కూడా మీకు ఇక్కడ పంచుకోలేమని చెప్పి కూడా మనకి ఒక మాటగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీతో మేము షేర్ చేసుకుంటామని చెప్పారు. మేము మీకు నవీకరణలు తీసుకువస్తున్నామని మీరే చూస్తారు. వాళ్ళు మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు కోరుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. తాజా వాటి కోసం ఓ న్యూస్ని ఇక్కడ తనిఖీ చేస్తూ ఉండండి. అంటే ఓ న్యూస్ అనే మన కొత్త ఛానల్ ద్వారా ఒక పాపప్ ద్వారా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకి పాపప్ ద్వారా ఓ న్యూస్ అనే దాన్ని హైలైట్ చేశారు. అదే ఓ న్యూస్ రేపు పొద్దున మనకు ఛానల్ ద్వారా చూడడం జరుగుతుంది. కాబట్టి తాజా వాటి కోసం ఓ న్యూస్ని ఇక్కడ తనిఖీ చేస్తూ ఉండండి. ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడే కథ ముగిసిపోలేదు. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి అన్నారు. కాబట్టి మనకి పాస్ట్ ఈస్ పాస్ట్. పాత రోజుల్లో మనం ఎదుర్కొన్న సవాళ్ళని కూడా అన్నింటినీ విజయం సాధించుకుని యాష్ గారు ముందుకు తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు కూడా మన కోసం కొత్త ధనాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు. ఉత్తేజకరమైనటువంటి ఒక సిస్టమ్ ద్వారా మనకు అన్ని కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి అటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మేము త్వరలో మరొక పాపప్ ద్వారా మేము ఓ న్యూస్ ద్వారా మీకు అందించడం జరుగుతుందని చెప్పి అన్నారు. కాబట్టి ఈ రోజు పాపప్ వచ్చింది. ఈ రోజు ఇంతకంటే మంచి విషయాలు మనకి ఇంకా వేరే ఏది ఉండదు నాకు తెలిసిపోదు. ఎందుకంటే మనకి మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్. చాలా మంది ఏంటంటే మనకు డబ్బుల కోసం మాత్రమే మనం అందరం ఆలోచన చేస్తున్నామండి. అందరికీ కష్టాలు ఉన్నాయి. 14 లక్షల మందికి కూడా 14 లక్షల రకాల కష్టాలు ఉన్నాయి. మనం లేదనట్లేదు. కానీ అక్కడ వాళ్ళు పడుతున్న కష్టంతో పోల్చుకుంటే మనం పడుతున్న కష్టం 1% కూడా లేదు. ఎందుకంటే మనం జస్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే. కానీ మన కోసం మనం జస్ట్ ఊరికే సైట్ ఓపెన్ అయిందంటే మనం క్లిక్ చేసుకుంటే మన ఖాతాల్లోకి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు రావడము, మనకి ఎక్కడెక్కడి నుంచో ట్రాఫిక్ రావడము, మనుషులు రావడము, వాళ్ళు వ్యాపారం చేసుకోవడము, ప్యాకేజీలు ఎక్కడెక్కడో కట్టుకుంటుంటే మనకి డబ్బులు రావడం, ఇవన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చే పద్ధతి చాలా క్లిష్టంగా, చాలా కఠినమైనటువంటిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటన్నింటినీ కూడా యాష్ గారు ఫేస్ చేసి సవాళ్ళని ఎదుర్కొని సక్సెస్ చేసేసారంట. ఆల్రెడీ మనకు ముందుకు తీసుకురావడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు కూడా మేము ఇక్కడ షేర్ చేసుకోము. ఏం జరిగాయి అన్ని కూడా ఇక్కడ మేము చెప్పబోము. కానీ కొత్త పాపప్ని ఇప్పుడు ఉన్న ఓ న్యూస్లో ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అన్నారనమాట. కాబట్టి మన ఓఎస్లో ఉన్న పాపప్ ప్యానల్లో ఓ న్యూస్ ద్వారా మనకు ఖచ్చితంగా ఇంకొక పాపప్ అయితే వస్తుంది వెరీ సూన్. ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ అని చెప్పారు. రైట్, ఇప్పుడు స్టోరీ ముగిసిపోలేదు, మన కథ ఇంకా ముగిసిపోలేదు, మనం ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాం, ప్రారంభమైంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు. మనం వెరీ సూన్ మనం ఇంకొక పాపప్ ద్వారా మంచి విషయాలు మనం చూస్తాం తప్పకుండా. మనకైతే ఇంకా టైం అయితే మనకైతే ఉంది. మనం ఏం భయపడే అవసరం లేదు. ఈ మంత్ జూలై మంత్ మనకు టైం అయితే ఉంది. మనం ఎవరు గాబరా పడే అవసరం లేదు, కంగారు పడే అవసరం లేదు. మన పనులు మనం చేసుకుంటూ ఉందాం, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఉందాం. నో ప్రాబ్లం. అందరూ హ్యాపీగా ఉండండి, చూసుకుంటూ ఉండండి కొద్ది రోజులు. ఎందుకంటే ఒక్కసారి వన్స్ ఈ లైఫ్ స్టార్ట్ అయితే మళ్ళీ అగైన్ వెనక్కి తిరిగి చూసే అవసరం ఎవరికి ఉండబోదు. అలాంటి అద్భుతమైన జీవితాన్ని యాష్ గారు మనకు ప్రసాదిస్తున్నారు. కాబట్టి అందరం కూడా మనమందరూ కూడా కలిసి ఆనందంగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఆనందంగా షేర్ చేసుకుందామని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నిండితో ముగిస్తున్నానండి. ఎవరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నో ప్రాబ్లం, నో వరీ. ఎవరు చింతించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి కూడా ఫోన్లు చేసే అవసరం కూడా లేదు. దయచేసి వచ్చిన అప్డేట్స్ మీరు చూసుకొని వింటే చాలు, మీకు అంతా హ్యాపీగానే ఉంటారు. ఓకేనా, ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్, అన్ని విషయాలు కూడా చాలా బాగా సజావుగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అన్ని గోప్యంగా ఉంటున్నాయి, రహస్యంగా ఉంచుతున్నారు. యాష్ గారు అయితే బయటకు చెప్పడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం దెబ్బతిన్నాం. 2.5 సంవత్సరం గడ్డుకాలం చూసాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎగైన్ దెబ్బతినడానికి ఆయన ఇష్టపడట్లేదు. కాబట్టి ఎవరికి ఏది చెప్పట్లేదు. తర్వాత ఒక విషయంలో ఒక సందర్భంలో ఒక మాట అన్నారు క్రిస్ గారికి, మార్టీ గారికి, మనం ఏం చేశామో ఇప్పుడు మీరు చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారని చెప్పారు. కాబట్టి ఎందుకంటే అలా అద్భుతంగా ఉండిపోతుంది మన సిస్టమ్. అంత పెద్ద మనుషులు, అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అంత వయసు కలిగినటువంటి వ్యక్తులు ఇట్లాంటి అద్భుతమైన విషయాన్ని చూస్తే కళ్ళారా ఆయన ఏం చేస్తున్నాడో అది చూపిస్తే ఖచ్చితంగా ఏడుస్తారు మీరు అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలు ఎన్నో జరిగాయండి. ఇంటర్నల్గా ఎన్నో జరుగుతున్నాయి. మనకు అన్ని బయటకు చెప్పరు. ఎందుకంటే మనం బయటకు వచ్చేసిందంటే ఇంకా సోషల్ మీడియాలో అన్ని వైరల్ అయిపోతాయి. అది యాష్ గారికి బాగా తెలుసు. లాస్ట్ టైం కూడా మనం సోషల్ మీడియా నుంచినే దెబ్బతిన్నాం. ఛాన్స్ కాంపిటీటర్స్కి ఇచ్చిందే మన సోషల్ మీడియా నుంచి. కాబట్టి నో వరీ, నో ప్రాబ్లం. అన్ని దగ్గరలో అన్ని సజావుగా సాగుతాయి. ఖచ్చితంగా మనకి నెక్స్ట్ పాపప్ ద్వారా మనకి ఇంకొక మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఖచ్చితంగా దానికోసం మనం ఎదురు చూస్తాం. దాని ద్వారా నెక్స్ట్ అప్డేట్ గురించి ఆలోచన చేద్దాం. అంతవరకు అప్డేట్స్ ఏవి ఉండవు. ఇదే అప్డేట్ అనమాట. మనకి పాపప్లో వచ్చిన అప్డేటే ఈజ్ అ ఫైనల్ అప్డేట్. నెక్స్ట్ ఏమైనా మనకి అప్డేట్ వస్తే మన క్రిస్ గారు, మార్టీ గారు ఇట్లాంటి సెషన్స్, డాన్ గారు కూడా ఈరోజు ఈవినింగ్ ఎంటర్ అవుతున్నారని తెలిసింది. వాళ్ళు మైక్ ఎల్లిస్ గారు కూడా వస్తున్నారని తెలిసింది ఈరోజు సాయంత్రం. అట్లా లేదంటే శనివారం వస్తారని చెప్పారు. చూద్దామండి. మేబీ
ఇక క్రిస్ గారి సెషన్స్ కూడా ఉండబోవు అని చెప్పి అన్నారు. చూద్దాం, ఏది ఏమైనా అంతా మన మంచిగా జరుగుతుంది. వాళ్ళు బ్యాక్ ఎండ్ బిజీగా ఉన్నట్టున్నారు. కాబట్టి మనకు వచ్చే ఏ వెబినార్ వచ్చినా అఫీషియల్ ఎల్సీ మెంబర్స్ చేసిన ఇవే మనకి ప్రామాణికం. వాటిని ఆధారంగానే మనం దాన్ని తీసుకోవాలి. ఇంకెక్కడెక్కడో వేరే గ్రూపులు అన్నింటిలో కూడా వచ్చేటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకోవద్దని దయచేసి ముఖ్యంగా మీ అందరూ చెప్తున్నానండి. ఎవరు చెప్పినా జరగవండి, ఎవరు చెప్పినా జరగదు. బట్ మనం అనుకుంటున్నాం ఈ మంత్లో మనకు రావచ్చు అని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు వచ్చే పాపప్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పాపప్ మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ పాపప్లో మనకు ఆ విషయాలు చెప్పారు. నెక్స్ట్ పాపప్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఒక అప్డేట్ రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ బట్టే మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసి మాట్లాడుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే, అంతవరకు అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్త కాపాడుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉండండి. అంతవరకు అందరూ కూడా టేక్ కేర్, బాయ్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.